హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు FH సినీ క్లాస్ రూమ్. అవుట్డోర్లో కెమెరాని ఎవరైనా ఆపరేట్ చేస్తారు, కానీ ఇండోర్లో కెమెరా ఆపరేట్ చేయాలంటే లైటింగ్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మాస్టర్ ఆఫ్ లైటింగ్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక లైట్ వేసాను, ఫండమెంటల్ లైట్ అంటారు దీన్ని. ఇమేజ్కి ఒక మొహాన ఒక లైట్ పడాలి. ఆ వేసే లైట్ని ఫండమెంటల్ లైట్, ప్రిన్సిపల్ లైట్ అంటాం. దాన్నే ఇప్పుడు టెర్మినాలజీలో కీ లైట్ అన్నాం. కీ లైట్ మెయిన్, ఓకేనా? కీ లైట్ వేసావు, అంతవరకు బాగానే ఉంది. నువ్వు ఫేస్ అప్ చేస్తున్నావా? ఎస్, ఓకే. నాది ప్రాబ్లం, నువ్వు వైట్ షర్ట్, ఓకే. కీ లైటు ఏ పొజిషన్లో పెట్టాలి? తీయి ఫిల్లర్ అయ్యిగానే ఏమైంది? షాడో కిల్ అయింది కదా, అవునా? ఇది కీ లైటు. ఇప్పుడు ఫిలప్ చేసే లైట్ పేరు ఫిల్, ఓకే. ఫిల్ లైట్. రెండోది వచ్చిందా? అది లేకుండా ఉంటే బాగుందా, ఫిల్ అయితే వేస్తే బాగుందా? ఫిల్ వేస్తే బాగుంది. అయితే కీ లైట్ దగ్గర ఫిల్ లైట్ ఎంత వేయాలి? ఇప్పుడు లేదుగా లైటు, కీ ఫిల్ మాత్రం ఉంది, ఫ్లాట్గా ఉంది. ఇప్పుడు బ్యాక్ లైట్ ఓపెన్ చేయి, పైన కూడా ఓపెన్ చేయి, ఓకే. మూడో లైట్ రాగానే డైమెన్షన్ వచ్చింది. డైమెన్షన్ బ్యాక్ లైట్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ సెపరేట్స్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ వెనకాల సబ్జెక్ట్ ఉంటే అది డిస్టర్బెన్స్ అని చెప్పట్లేదు, మీరు క్లారిటీగా చెప్పడానికి. ఇది ఈ రిమ్ లైట్ అటు నుంచి చేయొచ్చు, ఇటు నుంచి చేయొచ్చు కదా, అవునా? అనండి. ఇప్పుడు ఇటు కీ ఉంది కాబట్టి రిమ్ము ఆపోజిట్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఆర్టిస్ట్ ఇక్కడ ఉంటే ఇటు కీ ఉంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ పెట్టాలి రిమ్ము. రెండు ఒక సైడ్ ఉండకూడదు, అర్థమైందా? నా అది తగ్గించామా, ఇంటెన్సిటీ తగ్గించు, ఓకే. ఎస్, ఒక అట్ట ఏదైనా పట్టుకు దాని ముందు కట్ చేయడానికి. ఒక్క నిమిషం లైట్ ఆఫ్ చేయొచ్చా? ఓకే. ఇప్పుడు బ్యాక్ లైట్ ఎందుకు వేసాము? ఆర్టిస్ట్ని బ్యాక్గ్రౌండ్ నుంచి సెపరేట్ చేసే ఒక డైమెన్షన్ క్రియేట్ చేయడం. డెప్త్, ఫోర్గ్రౌండ్, మిడిల్ గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్. బ్యాక్ లైట్ బదులు ఇప్పుడు బ్యాక్ లైట్ అంటే కంపల్సరీ పైనుంచి వేయాలి. పైనుంచి వేయడం అంటే ప్లాట్ఫామ్స్ ఉంటే స్టూడియోలు ఉంటాయి కదా పైన, అక్కడ క్లాంపులు పెట్టి వేస్తాము. బట్ ఇక్కడ వేయాలంటే ఈ క్లాత్ అడ్డం పెట్టాం, కానీ లేకపోతే దాని స్టాండ్ వస్తుందా ఫీల్డ్లోకి? ఆ లైట్ తాలూకు స్టాండు పెడితే వస్తుందా? అందుకని హాఫ్ లైట్ వేయగలిగితే వేసుకోండి, ఇవన్నీ ఇబ్బంది లేకుండా. క్లాంపులు పెడతారు, ఏవి పెడతారు. తప్పనిసరి అయితేనే రాడ్ పెట్టి ఇలా వేస్తున్నాం మనం. అన్నిటికీ కారణం ఏంటి? ఈ వెనకాల స్టాండ్ ఫిక్సర్ తాలూకు బాడీ ఏది ఫ్రేమ్లో రాకూడదు, అంతేగా. ఇప్పుడు ఆ క్లాత్ తీసేస్తే వెనకాల బాడీ ఫ్రేమ్లో ఉంటుంది, వెనకాల అసహ్యంగా ఉంటుంది కదా, దరిద్రంగా ఉంటుంది కదా. సో ఇప్పుడు అలా లేని చోట గ్రౌండ్ లైటింగ్ అంటాం. పైనుంచి చేస్తే బ్యాక్ లైట్లు ప్లాట్ఫామ్ అని చేస్తారు స్టూడియోలో, బట్ గ్రౌండ్ లైటింగ్ అలవాటు చేశారు. అంటే ఇక్కడ కింద నుంచి వేసుకోవచ్చు. సేమ్ ఇట్ విల్ సెపరేట్ ది ఆర్టిస్ట్ ఫ్రమ్ ది బ్యాక్గ్రౌండ్. రిమేవ్ ఓపెన్ ఎందుకు కట్ చేసినప్పుడు ఓకే వచ్చిందా? ఇక్కడ వచ్చిందా? అడ్డం పెట్టు, ఓకే. ఇక్కడ కూడా వచ్చిందిగా. ఇది హైట్ తీసేదాన్ని బట్టి ఇది వస్తుంది అనమాట, ఇది ఓకే. ఇప్పుడు ఇటు కీ ఉంది, ఇటు పక్క షాడో వచ్చింది, ఇక్కడ ఫిలప్ చేస్తాయి. ఇక్కడ చిన్నది కీ, ఫిల్, రిమ్ ఇలా ఉండాలి లైనప్లో. ఇటుపక్క కీ పెట్టాను, ఇటుపక్క ఫిల్ పెడతాను, ఆపోజిట్లో రిమ్ వస్తుంది. ఎందుకు ఉండాలండి? సెపరేషనే, వేరేం లేదు. ఇది ఉన్నప్పుడు ఇంటెన్సిటీ కీ మెయిన్ లైటు, ఇది కూడా ఆల్మోస్ట్ కీకి ఈక్వలెంట్గా ఉంటుంది. లైట్, షాడో, లైట్ అంటే అన్నీ ఒక పక్క ఫ్లాట్ అయిపోద్దని, ఓకే. ఇప్పుడు ఎట్ టైమ్స్ ఏం చేస్తాము? డబుల్ రిమ్ అంటాం. అటుపక్క నుంచి కూడా వేస్తాయి ఇక్కడికి. ఈ పార్ట్కి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇది కొంచెం ఏంటి ఇక్కడ తేడా వస్తుంది. కొంచెం హైట్ది, నువ్వు ఫస్ట్ హైట్ది తీ. ఇంకోటి ఏంటంటే అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. హైట్ తీసుకున్నట్టు కెమెరా లైట్ హైట్ వెళ్ళిపోకూడదు.
అక్కడ హైట్ తీయగలగాలి. ఇలా వెళ్ళి అవ్వకూడదు. బాండోర్ అప్పుడు ఎందుకు క్లోజ్ చేశారు నేను చెప్పలేదే మరి. ఇప్పుడు ఇందాకటికంటే బెటర్ పొజిషన్లో ఉందా ఇప్పుడు రిమ్? బ్యాక్ లైట్ లేకుండా కూడా చక్కగా వచ్చింది. ఆల్మోస్ట్ బ్యాక్ లైట్ అంత వచ్చేసింది కదా, హైట్ తీసుకొచ్చాను కాబట్టి. ఇక్కడ కూడా సెపరేషన్ వచ్చిందా? కీ ఫిల్ దీన్ని ఏమన్నా నేను రిమ్ లైట్. ఎట్ టైమ్స్ డబుల్ రిమ్ వేస్తాను, అటు నుంచి కూడా ఇంకో రిమ్ వేస్తాం. అర్థమైందా? పర్టికులర్గా మగవాళ్ళకి కాదు కానీ ఆడవాళ్ళకి హెయిర్ రెండు పక్కలు ఉండదు కదా, అండ్ పప్పీస్ ఉంటాయి చిన్నపిల్లలు, వాళ్ళు వచ్చినప్పుడు డబుల్ రిమ్ యాక్సెప్టబుల్ అండ్ వాంటెడ్ కూడా. ఇట్ డిపెండ్స్, ఇట్స్ డైరెక్టర్ కెమెరామెన్స్ చాయిస్. వీడియో చూసేసారు కదా. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే FTH సినీ క్లాస్ రూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ మాస్టర్ ఆఫ్ లైటింగ్ గురించి మీకు ఈరోజు క్లాస్లో ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీ డౌట్ని. అండ్ అలాగే సినీ ప్రపంచంలో ఉన్న సినిమాటోగ్రాఫర్స్ అవ్వాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.